నమస్తే, వెల్కమ్ టు క్వశ్చనర్. సిబిఎస్ఈలో ఎందుకు త్రిభాషా తంటాలు? త్రిభాషా సిస్టమ్ ను ఎందుకు నిర్బంధం చేశారు? తమిళనాడులో పార్టీలు ఎలాంటి వాదనలు వినిపిస్తున్నాయి? త్రిభాషా విధానం తీసుకువచ్చిన మహారాష్ట్రకు షాక్ తగిలిందా? మహారాష్ట్ర నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకోవాలి? 3 భాషలు సరే, ఫారెన్ లాంగ్వేజ్ల విషయంలో ఏం చేస్తారు? విద్యార్థులకు ఫారెన్ లాంగ్వేజ్ అవసరం లేదా అన్న చర్చ ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న సిబిఎస్ఈ స్కూళ్లలో త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. 6 నుంచి 9వ తరగతి వరకు త్రిభాషా విధానంలో భాగంగా 2 జాతీయ భాషలైన హిందీ, ఇంగ్లీష్లతో పాటు 1 ప్రాంతీయ భాషను నేర్చుకోవాలని కండిషన్ పెట్టింది. అయితే 10వ తరగతి విద్యార్థులకు మాత్రం ఓ వెసులుబాటు కల్పించింది. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడానికి తృతీయ భాషకి పరీక్ష ఉండనుందని సిబిఎస్ఈ ప్రకటించింది. అయితే విదేశీ భాషల విషయంలో కొంత సందిగ్ధ నెలకొందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు హిందీ భాషను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇందులో తమిళనాడు మొదటి వరుసలో ఉంది. మొదటి నుంచి హిందీ భాషను తమిళ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అటు ఈ మధ్యనే మహారాష్ట్రలో హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో మహారాష్ట్రలోని ఎన్డీఏ ప్రభుత్వం త్రిభాషా సూత్రాన్ని అమలు చేస్తోంది. హిందీని తప్పనిసరిగా నేర్చుకోవాలన్న నిబంధనను ఎత్తివేస్తుంది. ఇప్పుడు మాత్రం అన్ని సిబిఎస్ఈ స్కూళ్లలో హిందీని పెట్టాలన్న నిబంధనపై వివాదం సాగుతోంది. సిబిఎస్ఈలో ఎందుకు త్రిభాషా తంటాలు? త్రిభాషా సిస్టమ్ ను ఎందుకు నిర్బంధం చేశారు? తమిళనాడులో పార్టీలు ఎలాంటి వాదనలు వినిపిస్తున్నాయి? త్రిభాషా విధానం తీసుకువచ్చిన మహారాష్ట్రకు షాక్ తగిలిందా? మహారాష్ట్ర నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకోవాలి? 3 భాషలు సరే, ఫారెన్ లాంగ్వేజీల విషయంలో ఏం చేస్తారు? విద్యార్థులకు ఫారెన్ లాంగ్వేజ్ అవసరం లేదా అన్న చర్చ ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి డిస్కస్ చేయడానికి మా కొలీగ్ హిమబిందు ఉన్నారు. హిమబిందు, చెప్పండి, దీన్ని ఎలా చూడాలంటారు? ఒక భాష గురించి వ్యతిరేకతలు అయితే వస్తున్నాయి, దీన్ని ఎలా చూడాలంటారు? చెప్పండి. రైట్, థ్యాంక్ యూ శ్రీజ. సిబిఎస్ఈలో ఇటీవల త్రిభాషా విధానం మళ్ళీ కూడా దేశవ్యాప్తంగా కూడా 2026 అకాడమిక్ ఇయర్ లో కూడా కొత్తగా, అంటే ఇయర్ నుంచి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపీ 2020 ప్రకారం మళ్ళీ దీన్ని ఇప్పుడు తీసుకురావడం కూడా, అమలు చేయడం చాలా వరకు కూడా ఇప్పుడు మళ్ళీ చర్చకు దారితీసింది. ముఖ్యంగా 10th క్లాస్ నుంచి కూడా 9th క్లాస్ వరకు కూడా ఈ త్రిభాషా ఫార్ములా ఏదైతే ఉందో అంటే ఫేజ్ వైజ్ గా కూడా బాధ్యతగా కూడా అమలు చేయాలని 10th క్లాస్ విద్యార్థులకి, అంటే కంపల్సరీగా కూడా 6th to 9th 2 భారతీయ భాషలో ఉండాలి. అంటే నేటివ్ టు ఇండియా, 1 ప్రాంతీయ భాష అయితే ఉండాలి. సో 10th క్లాస్ ఎగ్జామ్స్ పిల్లలకు ఉంటుంది కాబట్టి, సో 3వ లాంగ్వేజ్ గా దానికి ఎగ్జామ్ ఉండదు. సో వాళ్ళకున్న ఎగ్జామ్స్ బట్టి కూడా కొంత వెసులుబాటును అయితే ఇవ్వటం జరిగింది. సో కేంద్రం భాషల ద్వారా, అంటే జాతీయ సమైక్యత అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్రం నుంచి వస్తున్నమాట. మరి రాష్ట్రాలు, దక్షిణ రాష్ట్రాల్లో మాత్రం ఒక హిందీ పరీక్షను అంటే దక్షిణ రాష్ట్రాలపై రుద్దే ప్రయత్నంగా కూడా ఇక్కడ మళ్ళీ చూస్తున్నాయి. ముఖ్యంగా మన గతంలో కూడా తమిళనాడు రాష్ట్రంలో ఈ అంశానికి సంబంధించి కూడా తీవ్రమైన రాజకీయంగా కూడా చాలా వరకు కూడా విమర్శలు వచ్చిన పరిస్థితి. ఇప్పుడు కేంద్రం ఏం చెప్తోంది? మల్టీ లింగ్వల్ తీసుకురావడం, ఒక రకమైన సాంస్కృతికమైన సంబంధాలు, విద్య, కాగ్నిటివ్ స్కిల్స్ పెరుగుతాయనే ఉద్దేశంతో కూడా ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ చెప్తోంది. మళ్ళీ దీన్ని హిందీ బలవంతంగా రుద్దే ప్రయత్నం అంటూ కూడా మరొక వివాదానికి అయితే ఇప్పుడు దారితీసింది. గతంలో కూడా 1968 అట్ ద సేమ్ టైం 1986లో పాలసీలో కూడా త్రిభాషా సూత్రం అనేది ఉండేది. హిందీ ఒక ప్రాంతీయ భాష, ఇంగ్లీష్. కానీ ఎన్ఈపీ 2026 అంటే ఏ భాషనైనా కూడా బలవంతం చేయకూడదు, వాళ్ళ ఫ్లెక్సిబిలిటీకే దాన్ని వదిలేయాలి, ఫ్లెక్సిబిలిటీ బట్టి వస్తుందంటూ కూడా ఆ పాలసీ బట్టి చెప్పిన పరిస్థితి. బట్ నాన్ హిందీ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, దక్షిణ రాష్ట్రాలన్నీ కూడా దీన్ని వ్యతిరేకించిన పరిస్థితి. ముఖ్యంగా సిబిఎస్ఈలో అంటే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో కూడా, అంటే ఇంగ్లీష్ను ఒక ఫారెన్ లాంగ్వేజ్ గా కూడా చూసి, అంటే 2 ఇండియన్ లాంగ్వేజెస్ తప్పనిసరి చేయడం, ముఖ్యంగా కానీ ఫ్రెంచ్ కానీ స్పానిష్ కానీ అలాంటి జర్మన్, ఇలాంటి ఫారెన్ లాంగ్వేజెస్ అన్ని కూడా వాటి యొక్క ప్రాధాన్యత తగ్గుతుందనే ఒక ఆందోళన కూడా ఒకటి వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా కూడా తమిళనాడు రాష్ట్రంలో మనం అబ్జర్వ్ చేస్తే, తమిళనాడులో కూడా
రెండు లాంగ్వేజెస్ అక్కడ తమిళ్తో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ పాలసీని అక్కడ కొనసాగిస్తోంది తమిళ రాష్ట్రం. అలాగే డిఎంకే పార్టీకి సంబంధించి కూడా స్టాలిన్ చాలా వరకు కూడా హిందీని మాపై రుద్దే ప్రయత్నంగా కూడా ఆయన చాలా సార్లు విమర్శించిన పరిస్థితి. డిఎంకే పార్టీ ఉన్నప్పుడు, స్టాలిన్ ఉన్నప్పుడు దీన్ని అమలు చేయను అంటూ కూడా ఆయన విమర్శలు చేశారు. త్రిభాషా విధానాన్ని అసలు నేనుండేటట్టుగా కూడా అమలు చేయడానికి వీల్లేదు అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా స్టాలిన్ తో పాటు డిఎంకే పార్టీతో పాటు అన్నా డిఎంకే కూడా దీనికి సంబంధించి కూడా 2020లో ఏదైతే తీసుకొచ్చారో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి దాన్ని కూడా వ్యతిరేకించిన పరిస్థితి. ఇంకొకటి అంటే మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించి కూడా అక్కడ కూడా కొంత వ్యతిరేకత అయితే ఎదురైంది. మహారాష్ట్రలో కూడా చాలా వరకు కూడా భాషకి సంబంధించి భావోద్వేగాలు చాలా బలంగా ఉంటాయి. అక్కడ మరాఠీ అస్మిత రాజకీయాలు చాలా విధంగా ఎప్పుడు కూడా సెన్సిటివ్ గా ఉంటాయి. స్థానిక భాషను ఒకవేళ కించపరిచేలాగా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అక్కడ రాజకీయంగా కొంత ప్రతిస్పందన అయితే వస్తోంది. 2025 మహారాష్ట్ర ప్రభుత్వం మహాయుతి ఆ ప్రాథమిక స్కూళ్లలోని హిందీని ఒక డిఫాల్ట్ గా చేర్చడం వల్ల భాషగా చేసేది ఒక జిఆర్ని తీసుకొచ్చింది. అయితే దాన్ని అప్పుడు అక్కడ నుంచి చాలా వరకు కూడా విద్యావేత్తలు అయితేనేమి మొత్తానికి అందరూ కూడా వ్యతిరేకించారు. ముఖ్యంగా జిఆర్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. అంటే మరాఠీ ప్రాధాన్యతను కూడా ఇచ్చి ఫ్లెక్సిబుల్ చేయాలని కూడా మళ్ళీ దాన్ని సర్దుబాటు చేశారు. ఒకటే ప్రధానంగా 3 భాషలు సరే, బట్ ఫారెన్ లాంగ్వేజెస్ సంబంధించి కూడా గ్లోబల్ గా కూడా చాలా వరకు కూడా విస్తరిస్తున్నప్పుడు, గ్లోబల్ గా కూడా చాలా ఉద్యోగాల పరంగా మార్కెట్ పరంగా కూడా చాలా వెళుతున్నప్పుడు ఇక్కడ ఫారెన్ లాంగ్వేజెస్ యొక్క పరిస్థితి ఏంటి? సిబిఎస్ఈ ఏదైతే కూడా ఈ ఫ్రేమ్ వర్క్ లో కూడా చాలా వరకు కూడా 2 ఇండియన్ లాంగ్వేజెస్ తప్పనిసరి అంటున్నారు. ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో కూడా ఫారెన్ లాంగ్వేజెస్ అంటే ఫ్రెంచ్, జపనీస్ చాలా వరకు మనం చూస్తుంటాం. బట్ గ్రామీణ ప్రాంతాలలో కూడా దీనికి సంబంధించి కూడా త్రిభాష లాంగ్వేజెస్ కి సంబంధించి కూడా ఎంతవరకు కూడా వర్కౌట్ అవుతుంది? విద్యార్థులకి ముఖ్యంగా కూడా ఫారెన్ లాంగ్వేజెస్ కూడా అవసరమే. ఎందుకంటే చాలా వరకు మనం చూస్తున్నాము గ్లోబల్ వైజ్ గా కూడా కమ్యూనికేషన్స్ పరంగా కూడా వెళుతున్నప్పుడు చాలా వరకు కూడా వాటి ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. బట్ ఇంకొకటి చాలా వరకు ఇక్కడ లాంగ్వేజ్ అనేది ఒక ఆప్షనల్ గా ఉండాలి కానీ బలవంతంగా కూడా ఏది రుద్దకూడదు అనేది కూడా ఇంకొకటి కూడా మనకు వినిపిస్తుంది. సో మాట్లాడదాము. గెస్ట్లు జాయిన్ అయ్యారు. నర్రా విజయ్ గారు సీనియర్ జర్నలిస్ట్, అలాగే తాళ్ళూరి శ్రీనివాసరావు గారు ఉపాధ్యాయులు. నమస్తే అండి, వెల్కమ్ టు డ్రైవ్ అండి. తాళ్ళూరి శ్రీనివాసరావు గారు, నిజంగా త్రిభాషా విధానం సంబంధించి కూడా విద్యార్థుల భవిష్యత్తుకు అది ఉపయోగమైన, ఇంకొకటి ఒక రాజకీయ పరంగా కూడా చాలా వరకు కూడా చూసాము. ఎక్కడ దీన్ని ఇంప్లిమెంట్ చేసినా కానీ ఇటు మహారాష్ట్రలో చూసుకున్నా కూడా చాలా వరకు గవర్నమెంట్ దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్న పరిస్థితి, తమిళనాడు రాష్ట్రం కూడా దాన్ని వ్యతిరేకించిన పరిస్థితి. సో 3 భాషలు నేర్చుకోవడం కరెక్టే కానీ ఇంకొకటి హిందీ భాషకి సంబంధించి కూడా చాలా వరకు కూడా రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఒక విమర్శలు వస్తున్నాయి. మేడం నమస్తే అండి. హిమబిందు గారు నమస్కారం. ప్యానెల్లో ఉన్న సభ్యులకు కూడా నమస్కారం మేడం. అయితే ఈ త్రిభాషా విధానం మన సెంట్రల్ గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే ఈ త్రిభాషా విధానం వల్ల భారతీయ సంస్కృతి విలువలు పెంపొందుతాయి. దీనికి త్రిభాషా విధానాన్ని మేము అమలు చేస్తాం. ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం ఈ త్రిభాషా విధానాన్ని మేము అమలు చేస్తామని చెబుతున్నారు. సంతోషమే అయినప్పటికీ కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి. మన దేశం అంటేనే సమైక్య రాష్ట్రాల కూటమి. అన్ని రాష్ట్రాల అనుమతి తీసుకొని అది అమలు చేస్తే బాగుండేది. మీరు చెప్పినట్లు తమిళనాడు రాష్ట్రంలో 1930 నుంచి ద్రవిడియన్ భాష మీద వాళ్ళు దీర్ఘకాలికంగా పోరాడుతున్నారు. అట్లాంటి రాష్ట్రాల మీద మనం ఈ త్రిభాషా విధానాన్ని తీసుకొచ్చి పెట్టడం వల్ల ఆ తమిళనాడు, మహారాష్ట్ర ఇట్లాంటి రాష్ట్రాల్లో చాలా గందరగోళం ఏర్పడుతుంది. అప్పుడు భారతదేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాలు ఒక సైడు, కొన్ని రాష్ట్రాలు మరో సైడ్ అయ్యే ప్రమాదం ఉంది దీనివల్ల. కాకపోతే మేడం ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే R1, R2, R3 అంటున్నారు. R1 అంటే మాతృభాషలో అంటే తల్లి భాష ఒకటి కంపల్సరీ ఉంటుంది, అది ఓకే. రెండవది R2 అనేది భారతీయ భాష ఉండాలి, అది హిందీ, కన్నడ, మలయాళం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు తెలంగాణ గురించి చెబుదాం, మాది మాతృభాష తెలుగు, అది ఉంటుంది, అది R1 కింద. రెండవ భాష హిందీ ఆర్ తమిళ్, కర్ణాటక, వాటెవర్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏదో ఒకటి ఆప్షన్. అది R3 మాత్రమే ఫారెన్ లాంగ్వేజ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఆర్ ఫ్రెంచ్, వాటెవర్ ఇట్. అంటే ఏమవుతుందంటే మేడం మొత్తం దేశం మొత్తం గ్లోబలైజేషన్ అయిన తర్వాత, ట్రేడ్ మార్కెట్, వరల్డ్ ట్రేడ్ మార్కెట్ అయిన తర్వాత మన ఎంప్లాయ్మెంట్ అంతా అమెరికా, ఇతర దేశాల పిల్లలకు వెళ్తున్నప్పుడు మనం ఎక్కువగా ఫారెన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మన సంస్కృతి సాంప్రదాయాలు ఓకే, దాన్ని గౌరవించాల్సిందే, ఎవరు కాదనట్లే. కానీ అట్ ది సేమ్ టైం ఫారిన్ లాంగ్వేజెస్ కూడా
మనం అవకాశం ఇవ్వకపోతే మన దేశం ఇంకా ఫారెన్ ట్రేడ్ లో కానీ ఫారెన్ మనం కల్చర్ లో కానీ అనబడిపోయి మన దేశం ఇంకా అదొకటి పరిస్థితి. ఈ మధ్యన మన మోడీ గారు చెప్పినట్టు బంగారం కొనొద్దు, వెండి మీద దిగుమతులు సుంకాలు పెంచేస్తున్నారు. కారణం ఏమిటంటే మన దగ్గర ఫారెన్ రిజర్వ్స్ లేవు. అంటే మన పిల్లలు అమెరికాను ఆస్ట్రేలియాను వేరే దేశానికి పోయి వాళ్ళు సంపాదించి మన దేశానికి పంపిస్తేనే మనం ఒక రకంగా సర్వైవ్ అవుతున్నాం. అట్లాంటప్పుడు ఫారెన్ లాంగ్వేజెస్ యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతున్న కాలంలో ఫారెన్ లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గించి మన భారతీయ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి, ఇది కంపల్సరీ చేస్తున్నామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు చెప్పడం అనేది, అంటే సిబిఎస్ఈ వారు చెప్పడం అనేది కొంత గందరగోళానికి ఉంది. దీని మీద ఇంకా విస్తృతంగా చర్చ జరగాలి దేశం మొత్తం మీద. మన దేశం వైవిధ్యమైన దేశం, అంటే అటు నార్త్ అని సౌత్ అని నార్త్ ఈస్ట్ అని రకరకాల భాషలు రకరకాల సంస్కృతులు ఉండే ఈ దేశంలో ఒకే విధానం అంటే కష్టమవుతుంది. సరే పెట్టాలి తప్పదనుకున్నప్పుడు అందరి అనుమతితోటి పెట్టాలి, కానీ కొంతమంది వ్యతిరేకిస్తున్నప్పుడు మేము కంపల్సరీ చేస్తున్నాం అన్నప్పుడు దీనికి చాలా దుష్పరిణామాలు వస్తాయి. కొన్ని ప్రభుత్వాలు వ్యతిరేకించే సందర్భం ఉంది. కనుక కేంద్ర ప్రభుత్వం అయినా ఎన్ఈపీ పాలసీని అమలు చేయాల్సి వచ్చినప్పుడు అన్ని రాష్ట్రాల యొక్క కన్సర్న్ తీసుకొని దాన్ని అమలు చేసి ఎవరికి నష్టం లేకుండా మధ్య మార్గంగా వెళ్తే బాగుంటుంది. కానీ అట్లా అని మాత్రం మరి ఇతర దేశాల యొక్క లాంగ్వేజ్ తగ్గడం వల్ల మనమే ఇబ్బంది పడతాం అనేది నా పర్సనల్ అభిప్రాయం మేడం. కాబట్టి మీరు ఏమంటారా, ద్విభాష విధానాన్ని వాళ్ళు 1960లోనే తీవ్రంగా వ్యతిరేకించారు ప్రమిలియన్స్. వాళ్ళు ఏమంటారు, ద్రవిడ భాష యొక్క సంస్కృతి గొప్పది, మేము దాన్ని నమ్ముతామని వాళ్ళు ఓన్లీ ద్విభాష విధానాన్ని కట్టుబడి ఉంటారు. అదేవిధంగా మొన్న మధ్య మహారాష్ట్ర కూడా జరిగింది. కనుక ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏముంది మేడం, ఒకటి పేపర్ లో కూడా వచ్చింది ఈ రోజు, 6వ తరగతి పుస్తకం 9వ తరగతి వరకు, 9వ తరగతి వాళ్ళకి జూలై వరకు ఉంటుందట. జూలై తర్వాత వాళ్ళ బుక్ ప్రింట్ అవుతుందట. 10వ తరగతి వాళ్ళకి సబ్జెక్ట్ ఉంటుంది కానీ ఎగ్జామ్ ఉండదట. ఎంత అందరూ ఏముంది మేడం, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఉంది కదా, ఇప్పటికిప్పుడే మునిగిపోయింది ఏం లేదు కదా. 26, 27 అమలు చేయాలి, 6th క్లాస్ బుక్ 9th క్లాస్ లో చదవాలని, 10th క్లాస్ ఎగ్జామ్ లేకుండా చేస్తామని ఇంత గందరగోళంలో దాన్ని అమలు చేయాల్సిన అవసరం అయితే లేదు. నిజంగా మీరు అమలు చేయాలంటే మేధావుల యొక్క అభిప్రాయాలు తీసుకోవాలి, చర్చించాలి. శ్రీనివాసరావు గారు ఇంకా మాట్లాడతాం, అంటే గ్రామీణ ప్రాంతంలో స్కూళ్ళలో కూడా అంటే 3 భాషలు కూడా ఎంత వరకు కూడా ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతాయి. సో మాట్లాడతాము, నరా విజయ్ గారు మాట్లాడతాము. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇక కొత్త నిబంధనలు తీసుకొచ్చింది సిబిఐ. సో సిబిఐలో త్రిభాషా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ముఖ్యంగా కూడా మనం చూస్తున్నాం, తమిళనాడులో కూడా ఇంతవరకు కూడా దశాబ్దాలుగా కూడా 2 భాషలకి సంబంధించి కూడా అక్కడ విధానం ఉంది. బట్ ఇప్పుడు ఎందుకు ఈ త్రిభాషా విధానాన్ని తీసుకువచ్చారు? సో ఇప్పుడు దీనికి ఎందుకు తమిళనాడుకి సంబంధించి మొత్తంగా కూడా మార్చాల్సిన పరిస్థితి వచ్చింది? సో అటువైపు తమిళనాడులో కూడా గతంలో వ్యతిరేకించిన పరిస్థితి, మహారాష్ట్రలో కూడా వ్యతిరేకించిన పరిస్థితి. సో నిజంగానే 3 భాషలకి సంబంధించి కూడా ఈ నేర్చుకోవడం అనేది కరెక్టే కానీ, బట్ ఎక్కువగా కూడా దక్షిణాది రాష్ట్రాలందరూ కూడా హిందూ భాషను తమపై అనవసరంగా రుద్దుతున్నారంటూ కూడా విమర్శలు ఉన్నాయి. రైట్, మాట్లాడుతున్నాం మనం. నరా విజయ్ గారు విశ్లేషకులు. నమస్తే అండి నరా విజయ్ గారు. సో ఎట్లా చూడాలి త్రిభాషా విధానాన్ని సిబిఎస్ఈ తీసుకొచ్చింది? త్రిభాషా విధానం ప్రధానంగా ప్రాంతీయ భాషలకు ఇబ్బంది కలిగించే విధంగా సిబిఎస్ఈ రూపొందించకూడదు, కేంద్ర ప్రభుత్వం రూపొందించకూడదు. ప్రాంతీయ భాషలు ఎవరి అస్తిత్వాన్ని కాపాడుకునేటువంటి అంశం ఇవ్వాల్సినటువంటి ఇంగ్లీష్ కంపల్సరీగా ఉండాల్సినటువంటి లాంగ్వేజే. హిందీకి సంబంధించినటువంటి, ఎందుకంటే ఇంగ్లీషు మొత్తం సౌత్ ఇండియా వాళ్ళు కూడా పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నారు రీజనల్ లాంగ్వేజ్. ఇక్కడ ప్రాంతీయ భాష అస్తిత్వము అది చెడిపోకుండా చూడాల్సినటువంటి బాధ్యత, అది కంటిన్యూషన్ గా ఉండాల్సినటువంటి సంస్కృతి ఉండాల్సినటువంటిది
అది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి. వీళ్ళు ఏంటంటే ప్రతిదీ రాజకీయ కోణంతో చూస్తున్నారు. ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం హిందీని మొత్తం రుద్దేస్తే, హిందీ భాషని సమాజం మీద రుద్దితే మాకు రాజకీయంగా భవిష్యత్తులో లాభం జరుగుతుంది. క్రమంగా ఈ భాషలను, ప్రాంతీయ భాషలను కన్వర్ట్ చేయవచ్చు. ఎందుకంటే జనరల్ కూడా ఇప్పుడు ఏమైతుందంటే సమాజంలో ప్రాంతీయ భాషల పట్ల ఇంట్రెస్ట్ తగ్గిపోతున్నటువంటి మాట వాస్తవం. ఇంగ్లీష్ అనేది కీలకం. ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా ఉండాల్సినటువంటి భాషగా ఉపాధికి కావచ్చు, ఇంకా దేనికైనా కావచ్చు అవసరం ఏర్పడింది. తెలుగు అనేది కానీ ప్రాంతీయ భాషలు కానీ మనం మాట్లాడుకోవడానికి మనకు దీనికోసం ఉపయోగపడే విధంగా యూజ్ అయిపోతున్నటువంటి సందర్భం ఉన్నది. దీనిలో భాగంగా అంతో ఎంతో 5th క్లాస్ కొంత 5th క్లాస్ వరకు ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఉన్న ప్రాంతీయ తెలుగు కావచ్చు, తమిళ్ కావచ్చు, మలయాళీ కావచ్చు, కన్నడ కావచ్చు, అటువంటి దాంట్లో ఈ లాంగ్వేజ్ కంపల్సరీ ఒక 6th వరకు కంపల్సరీగా ఒక లాంగ్వేజ్ గా ఉండే విధంగా ఇన్నాళ్ళు వస్తున్నట్టు. దీని ప్లేస్ లో క్రమంగా ఏంటంటే హిందీని రుద్దేస్తే మా లక్ష్యం నెరవేరుతుంది భవిష్యత్తులో అనే ఒక లక్ష్యం కూడా ఉంటుంది. ఇంగ్లీష్ కంపల్సరీ నేర్చుకోవాలి. ఇది ఈ మైండ్ లో నుంచి కేంద్ర ప్రభుత్వానికి తొలగాలి. అందుకనే ఇవన్నీ వస్తున్నాయి. అన్ని మీరు ఎందుకు ఈ అన్నిటి లింక్ అయి ఉన్నాయి. ఒక్కొక్కటి ఉండి తర్వాత ఓటర్ల కాడికి వస్తున్నారు, లాంగ్వేజ్ మీద మాట్లాడుతున్నారు, ఈ అవసరం లేదంటున్నారు. ప్రాంతీయ అస్తిత్వానికి సంబంధించిన భాషా అస్తిత్వానికి సంబంధించినటువంటిది క్రమంగా కనుమరుగు చేసేటువంటి పెద్ద కుట్ర జరుగుతుంది అనేది ప్రధానంగా ఆలోచించుకోవాలి. సిబిఎస్ఈ అంటే అయిపోయిందండి. పరీక్షల నిర్వహణ కావచ్చు, సిబిఎస్ఈ సిలబస్ కావచ్చు, అదేవిధంగా నిన్న జరిగినటువంటి నీట్ పరీక్షలకు సంబంధించినటువంటిది కావచ్చు. ఇంత పెద్ద దేశానికి వీళ్ళు ప్రయోగం చేశారు. ఇంత పెద్ద 140 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశానికి ఒకే ఎగ్జామ్ పెట్టడము అనేది క్రమంగా వైఫల్యం చెందుతూ వస్తున్నట్టు చూస్తుంది. అందులో భాగంగా సిబిఎస్ఈ కూడా ఎగ్జామ్స్ పెట్టేటువంటి పద్ధతులలో కావచ్చు, రాష్ట్రాలను ట్రీట్ చేసేటువంటిది కావచ్చు, సిలబస్ రూపొందించే అంశంలో కావచ్చు, క్రమంగా ఏంటంటే ప్రతి లోకల్ గా ఉన్నటువంటి కల్చరు, లోకల్ గా ఉన్నటువంటి చరిత్ర, లోకల్ గా ఉన్నటువంటి అరోమా, లోకల్ గా ఉన్నటువంటి సంస్కృతిని మొత్తం కూడా క్రమంగా కనుమరుగు చేసేటువంటి విధానంతో సిబిఎస్ఈ సిలబస్ కూడా రూపొందించడం జరుగుతున్నది. అందులో భాగంగానే లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్ మీద పట్టు, నెక్స్ట్ సోషల్కి వస్తారు. సోషల్లో కూడా చరిత్రకు సంబంధించిన అన్ని క్రమంగా సిబిఎస్ఈ సిలబస్లలో ఆయా ప్రాంతానికి సంబంధించినటువంటి సిలబస్ ఉండదు. మొత్తం నేషనల్ లెవెల్ లేదా ఉన్నట్టు మహారాష్ట్రకు సంబంధించిన ఛత్రపతి శివాజీది, ఇంకా వేరే వాళ్ళవి అవి పెడుతుంటారు. మనకు సంబంధించినటువంటి తెలంగాణ విషయంలో రాణి రుద్రమకు సంబంధించింది కావచ్చు, రకరకాల విషయాలు కావచ్చు, తమిళనాడుకు సంబంధించినటువంటివి కావచ్చు, కేరళ, ఈ అంశాలు లేకుండా చేస్తున్నాం. భాషతో స్టార్ట్ అయినటువంటి ఈ దాడి ఎటువైపు పోతుంది అనేది ఆందోళన. భాషాభిమానులు కావచ్చు, సంస్కృత అభిమానులు కావచ్చు, సంస్కృతి అభిమానులు కావచ్చు, ప్రాంతానికి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, ఈ అనుమానాలు రేకెత్తించే విధంగా, ఒక సంస్కృతిని దెబ్బతీసే విధంగా క్రమంగా జరుగుతుంది అనేది వీళ్ళు ఫ్యూచర్ ఆలోచించి ఈ పండితులు కావచ్చు, ఇటువంటి వాళ్ళంతా దీనికి సంబంధించిన నిరసన వ్యక్తం చేయడం కావచ్చు, అభ్యంతరాలు వ్యక్తం చేయడం కావచ్చు చేస్తున్నటువంటి. భాషలు ఎన్నైనా మన విదేశీ భాష ఒకటైనా నేర్చుకోవాలిగా. మరి విదేశీ భాషకు సంబంధించింది కూడా క్లారిటీ కూడా అంటే గ్లోబల్ కెరీర్ చాలా వరకు కూడా తల్లిదండ్రులు కూడా అట్టే ఆలోచిస్తూ ఉన్నారు. గ్లోబల్ గా చాలా మార్కెట్ అంతా ఇదే, అక్కడికి వెళ్ళి పని చేయాల్సిన పరిస్థితి. సో ఫారెన్ లాంగ్వేజెస్ కూడా నేర్చుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు డెఫినెట్ గా బయటకు వెళ్ళి వర్క్ చేయాల్సినప్పుడు డెఫినెట్ గా ఫ్రెంచ్, జపనీస్ వాళ్ళ కంట్రీస్ లో సంబంధించి కూడా మాట్లాడితేనే అక్కడ వాళ్ళకి చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది ఇంగ్లీష్ తో పాటు. సో అవి కూడా కొంత ఇంపాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది ఇక్కడ. అదే కదా మనకు కావాల్సింది. అది హిందీ భాష ఎంతో ప్రాంతీయ భాషలకు సంబంధించి హిందీ భాష ఎంతో ఇక్కడ ట్రీట్ చేసి జపానీస్ అంతే ట్రీట్ చేస్తారు. అదే మిగతా ఫ్రెంచ్ అలాగనే అదే కదా లోకల్ లాంగ్వేజ్ తప్ప మిగతా లాంగ్వేజ్లన్నీ బయట లాంగ్వేజ్లన్నీ అట్టే అవుతాయి కదా. హిందీ కూడా ఏమి ఇక్కడ సొంత లాంగ్వేజ్ కాదు, బయట లాంగ్వేజ్ లాగానే చూడాల్సి వస్తుంది. తెలుగు వాళ్ళు కావచ్చు, కన్నడ కావచ్చు, తమిళ్ కావచ్చు, మలయాళం వాళ్ళు కావచ్చు. దీనికి ఈ భాషకు ఎంత ప్రాధాన్యత ఉందో భారతదేశంలో హిందీ కూడా అంతే ప్రాధాన్యత తప్ప హిందీకి అదనపు ప్రాధాన్యత ఇచ్చి హిందీని రుద్దాలి అనే ఒక టార్గెట్ గా చేస్తున్నటువంటిది సరైంది కాదు.
ఎందుకంటే ఉపాధి అవకాశాలు ఇప్పుడు ఎక్కడ ఎక్కువ ఉన్నాయో ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓన్లీ మన ఈ భాష అనేది మన సంస్కృతిని కాపాడుకోవటానికి మాత్రమే ఉపయోగించుకునే విధంగానే ఉండాలి, భవిష్యత్ తరాలకు అందించే విధంగానే ఉండాలి తప్ప ఇవే లాంగ్వేజ్ అనేది కూడా కరెక్ట్ కాదు. అందుకని ఒక లాంగ్వేజ్ వాళ్ళు నేర్చుకుంటూ హిందీని రుద్దకుండా, హిందీని బలవంతంగా రుద్దకుండా, ఇష్టం ఉంటే నేర్చుకోండి, బలవంతం కంపల్సరీ చేయకుండా చూడాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. రైట్. శ్రీనివాసరావు గారు, అంటే సిబిఎస్ఈ విద్యార్థులపై ఇది ఎంత అదనపు భారం? ఇంకొకటి, గ్రామీణ ప్రాంతాల్లో చదివే విద్యార్థులకు ఈ త్రిభాషా విధానం అనేది కూడా ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడంతా కూడా గ్లోబల్ వైజ్ గా కూడా ప్రతి ఒక్కరు కూడా ఫారెన్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. ఇంకొకటి, ప్రైవేట్ స్కూళ్ళలో, కార్పొరేట్ స్కూళ్ళలో కూడా ఈ ఫారెన్ లాంగ్వేజ్ సంబంధించి కూడా ఫ్రెంచ్, దీనికి సంబంధించి జపనీస్, ఇవన్నీ కూడా కొంత నేర్పిస్తారు. బట్ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి మామూలుగా లాంగ్వేజెస్ కు సంబంధించే సరైన టీచర్స్ అక్కడ కరెక్ట్ గా ఉండరు. అలాంటిది ఈ ఫారెన్ లాంగ్వేజెస్ అవసరం. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా గ్లోబల్ వైజ్ గా కూడా ఎదగాలి, వాళ్ళ పిల్లలు అదే విధంగా ఆలోచిస్తున్నప్పుడు ఇంకా కూడా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా దీనికి సంబంధించి కూడా ఇంకెంత మెరుగైన ప్రతిపాదనలు తీసుకురావాలి. అండ్ ఇది ఇప్పుడు త్రిభాషా విధానం అనేది గ్రామీణ ప్రాంత స్కూళ్లలో కూడా వర్కౌట్ అవుతుందా అసలు? అదే మంచి క్వశ్చన్ మేడం. ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఉండేదే బాగా రూరల్ పీపుల్, వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కోవాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ గ్లోబల్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. ఓన్లీ మీరు అన్నట్టు హిందీ నేర్చుకోవడానికి వస్తే మన సౌత్ పై బతకడానికి వస్తుంది. నార్త్ వాళ్ళు సౌత్ పై బతికేళ్ళు ఎంతమంది, దానివల్ల ఉపాధి వచ్చేది ఎంతమంది మేడం. అందువల్ల మన సార్ చెప్పినట్టు ఎవరైనా గ్లోబల్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. మీరు చెప్పినట్టు ఇదివరకు ఫ్రెంచ్ ఉండే, ఈ మధ్య మేడం మా దగ్గర పిల్లలు అమెరికా పోవడానికి కొద్దిగా ఈ యుద్ధం అటు ఇటు క్రైసిస్ ఉండడం వల్ల రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకొని రష్యన్ వెళ్తున్నారు మేడం. అంటే రష్యన్ లాంగ్వేజ్ కూడా ఇంపార్టెన్స్ దొరుకుతుంది గ్లోబల్ గా. ఎందుకంటే ఈ క్రైసిస్, వార్ క్రైసిస్ లో ఉండడం వల్ల అమెరికా పోవడానికి కొద్దిగా వీసా ప్రాబ్లం వచ్చి మనోళ్ళు ఐర్లాండ్ అని, లండన్ అని, చివరికి రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకొని రష్యన్ లో ఎగ్జామ్ రాసి రష్యన్ వెళ్తున్నారు. అంటే మనం ముందుకు పోయే రోజుల్లో మళ్ళీ మీరు అదే పాత పద్ధతిలో మళ్ళీ హిందీ నేర్చుకోండి, లేదా పక్కనున్న తమిళం నేర్చుకోండి, కన్నడం నేర్చుకోండి అంటాం కాదు. జనానికి మనం ఏం తినాలో వాళ్ళే చెబుతారు, ఏం బట్టలు వేసుకోవాలో వాళ్ళే చెబుతారు, ఏమి నేర్చుకోవాలో వాళ్ళే చెబితే మరి ప్రభుత్వాలు ఉన్నది ఎందుకు మేడం? మంచి విషయాలను అమలు చేయాలి. కానీ మానవుల యొక్క మానవులకు సంబంధించిన వ్యక్తిగత జీవితాన్ని కూడా వాళ్ళే లీడ్ చేస్తా అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరన్నట్లు రూరల్ స్కూళ్లలో త్రిభాషా విధానం తీసుకొస్తే మేము ప్రభుత్వ టీచర్లుగా, ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది చేయాల్సిందే. కానీ దానివల్ల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఎంతమంది నేర్చుకుంటారు? కాబట్టి మీరు అన్నట్లు అది రాష్ట్రాలకు వదిలేయాలి. ఎవరే భాష నేర్చుకుంటారు, ఎవరేం చేస్తారు అనేది లోకల్ గా. ఎందరో సార్ చెప్పినట్టు ఇప్పుడు తెలంగాణలో ఎంతో మంది వీరులు కన్న చరిత్ర కలదు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి. కాకాయ ఐలమ్మ అయితేనేమి, పుత్తలపల్లి సున్నదయ్య లాంటి మహాయోధులు గల రాష్ట్రం ఇది. అట్లాంటివన్నీ మరుగున పెట్టి ఇప్పుడు మేము చెప్పిందే ఉపాయంలో, మేము చెప్పిందే చరిత్ర అంటే లోకల్ చరిత్ర తెలియకుండా పిల్లలకి అలా తయారు చేయడం సాంస్కృతికంగా కానీ సామాజికంగా కూడా అది మంచిది కాదని నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. అందుకని అది రాష్ట్రాలకు స్వాతంత్రం ఉండాలి. ఎన్ఈపి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం మీరు అమలు చేయదలుచుకుంటే అన్ని రాష్ట్రాలను గౌరవించండి, వారి అభిప్రాయాలు తీసుకోండి. తప్పనిసరి పరిస్థితి ఏది మంచి ఏది చెడు అవుట్పుట్ తీసుకున్న తర్వాత దాన్ని పార్లమెంట్ లో ఉభయ సభల్లో ఒక చర్చ పెట్టాలి. ఆ చర్చలో ఫైనల్ విధానం తెలుసుకోవాలి. కానీ మన వ్యక్తిగత విషయాల్ని మనకేదో బలం ఉంది కదా అని ఒక రాష్ట్రం మీద ఇంకో రాష్ట్రం పెత్తనం చేయడం, ఇదైతే మన భారతీయ సంస్కృతికి కానీ మన భారతీయ రాజకీయాలకి ఎటువంటి మంచిది కాదు. ఈ దేశం అభివృద్ధి చెందాలి అంటే అవునన్నా కాదన్నా అందరం ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిందే. అంటే అట్లాంటప్పుడు మీరు లోకల్ లాంగ్వేజ్ వద్దంటున్నారా అంటే లేదు మేడం, లోకల్ లాంగ్వేజ్ మీరు అన్నా అనకపోయినా మాతృభాష ఖచ్చితంగా వస్తుంది. తర్వాత ఫారెన్ లాంగ్వేజ్ ఒక 2-3 లాంగ్వేజ్ నేర్చుకుంటే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆ ఉపాధి అవకాశాలు పెరగడం వల్ల కుటుంబాలు అభివృద్ధి బాటలోకి వెళ్తాయి. తద్వారా దేశం అభివృద్ధిలోకి వస్తుంది. అంతేగాని మేము చెప్పింది తినాలి, మేము చెప్పిన డ్రెస్ వేసుకోవాలి, మేము చెప్పిన పాట నేర్చుకోవాలి అనేది మాత్రం మన భారతదేశం లౌకిక రాష్ట్రం, లౌకిక దేశం. ఇది రాష్ట్రాల యొక్క సమూహమే కేంద్రము. అంతేగాని మేము చెప్పింది పైన అని చెప్పడానికి ఎవరికి ఉండదు మేడం. కాబట్టి దీన్ని మరోసారి పునరాలోచించాలి. దీనివల్ల ఎక్కువ నష్టమే జరుగుతుందా కానీ లాభమే జరుగుతుంది. ఇంకో మాట మేడం ముగిస్తాం, మీకేమంటారు?
R1, R2, R3 3 కూడా మన భాషలు ఎంచుకోవచ్చు. 4వ భాషగా మీరు ఫారెన్ లాంగ్వేజ్ చదువుకోండి అని. అంటే 3 భాషలు నేర్చుకున్నాక ఆయన మెమరీలో ఎంత సామర్థ్యం ఉంటుంది. 4వ ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి చాలా బాధ్యత అవుతుంది కదా. మేము మీకు అవకాశం ఇస్తున్నాం కదా, ముందు భారతీయ భాష 3 నేర్చుకోండి, తర్వాత ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోండి అంటే మన పిల్లల మైండ్ సెట్ ఎంత ఉంటుంది. 3 లాంగ్వేజ్ నేర్చుకున్నా 4వ లాంగ్వేజ్ అంటే కష్టమే అవుతుంది ఆటోమేటిక్ గా. కాబట్టి మీరు ఎటుకూడి వాళ్ళకి ఆప్షనల్ ఉండాలి, పబ్లిక్ కి ఆప్షన్ ఉండాలి. కానీ మీరు బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తే అది వికసిస్తుంది. చివరికి అది మీరు సార్ చెప్పినట్టు నీటి పరీక్ష మేడం 1 నేషన్ 1 ఎగ్జామ్ అని పెట్టారు. 23 లక్షల మంది పిల్లగాళ్ళ ఎగ్జామ్ రాస్తే అంటే సుమారు 1 కోటి కుటుంబాలు ఆ ఎగ్జామ్ మీద ఈగర్ గా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాస్తే దాన్నే మీరు కట్టడి చేయలేక కనీసం ఎన్టీఏ పేపర్ తయారు చేసినానే పేపర్ రిలీజ్ చేస్తున్నాం అంటే మనం ఎక్కడ ఉన్నాం, నిఘా వ్యవస్థ ఏమవుతుంది. అందుకని మీరు అన్ని విషయాలు చర్చించి తీసుకోవాలి. కానీ మాకు మెజార్టీ ఉంది, మేము చేస్తాం, ఈ జనాన్ని పైకి తీసుకొస్తాం అంటే మీ ఒక్కళ్ళు అయ్యేతో ఎవరొక్కలతో అయ్యే పని కాదు. ఇది ఏ ఒక్కలతో అయ్యే పని కాదు. ఇది ప్రజాస్వామ్య దేశం. అందరి మద్దతు కూడగట్టాలి, అందరి అభిప్రాయాలు తీసుకోవాలి, మాత్రమే అమలు చేయాలి. రైట్. మహారాష్ట్ర భాష రాజకీయాల పరంగా చూస్తా మనం తిరగబడ్డాయి. అంటే 2025లో కూడా అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రాథమిక స్కూళ్లలో కూడా హిందీ భాషను డిఫాల్ట్ గా చేర్చడం వల్ల చాలా వరకు కూడా అంటే తృతీయ భాషగా చేర్చడం వల్ల చూసాం. మళ్ళీ దాన్ని గవర్నమెంట్ విత్డ్రా కూడా చేసుకుంది. బట్ అక్కడి యొక్క అనుభవం అట్ ద సేమ్ టైం అటు తమిళనాడు స్టేట్ కి సంబంధించి కూడా డిఎంకే స్టాలిన్ ఉన్నప్పుడు కూడా త్రిభాషా విధానాన్ని అసలు నేనున్న కాలం కూడా తీసుకురాను అని చెప్పిన ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడింది. బట్ ఇప్పుడు కొత్తగా అక్కడ ఏమైనా చేంజెస్ ఇప్పుడు చేస్తే అక్కడ నుంచి ఎటువంటి వ్యతిరేకత వస్తుంది. ఇంకొకటి మహారాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే ఒక హెచ్చరికగా దాన్ని ఇప్పుడు మనం భావించాలి. ఎందుకంటే చాలా వరకు కూడా ఇది సక్సెస్ అయ్యేదానికి వ్యతిరేకత విద్యార్థులకు సంబంధించి ఒక భారంగా ఉంటుంది, వాళ్ళకి యూస్ఫుల్ గా కూడా కాదంటే చాలా వరకు గ్లోబల్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. బట్ అనవసరంగా కూడా ఒక లాంగ్వేజ్ ని పెట్టడం వల్ల అటు విద్యావేత్తల నుంచే కాదు చాలా వరకు కొంత విమర్శలు వస్తుంది ఇప్పుడు. అదేనండి, ఇదంతా ఏంటంటే ఫోర్స్ గా చేయడం వల్లనే చాలా సమస్యలు వస్తున్నాయి. ఒకవేళ మిగతా హిందీ అనుకోండి, హిందీ నేర్చుకుంటే పెద్ద ఉపాధి కలుగుతుంది, మొత్తం ఉద్యోగాలు వస్తాయి, ఇంగ్లీష్ టైపు అంటే నేర్చుకుంటారు. అది ఎక్కడైనా నేర్చుకుంటారు, వాళ్ళకు ఉపయోగం. ఆ రకమైన దేశాన్ని డెవలప్ చేయలేకపోయినాం. వాళ్ళు ఏం చేయాల్సి ఉండే, ఉన్నటువంటి వాళ్ళు వచ్చే అవకాశం ఉన్నటువంటిది భారతదేశాన్ని కనుక బాగా అభివృద్ధి చేసినట్లయితే ఇతర దేశస్తులే ఇక్కడికి వచ్చి బతకాలి అనేటువంటి క్రియేట్ చేసి ఉన్నట్లయితే అప్పుడు మన లాంగ్వేజ్ కి చాలా డిమాండ్ వస్తుండేది. హిందీ కూడా అందరు నేర్చుకునేటువంటి అవకాశం. ఇప్పుడు ఏమైంది, నెక్స్ట్ చైనాకు సంబంధించినటువంటి లాంగ్వేజ్ నేర్చుకుంటే విపరీతమైనటువంటి ఉపాధి అవకాశాలు వస్తాయని చైనా లాంగ్వేజ్ కి నెక్స్ట్ రాబోయే 2-3 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు విపరీతమైనటువంటి డిమాండ్ ఉండే అవకాశం ఉంది. చైనీస్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకు చైనా ఆ రకంగా డెవలప్ చేసినటువంటి కంట్రీని డెవలప్ చేస్తే ఆటోమేటిక్ వాళ్ళ లాంగ్వేజే అయిపోతుంది. చైనా వాళ్ళ రూపాయికి సంబంధించినటువంటి వాళ్ళ రూపాయి మొత్తం ప్రపంచమంతా చెలమనే విధంగా డాలర్ కు ప్రత్యామ్నాయంగా రావాలనే అంత డెవలప్మెంట్ పోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నది. మనం ఇంకా ఆ సిచ్యువేషన్ లో కాక మన లాంగ్వేజ్ ని బలవంతంగా రుద్దాలి, హిందీ భాషని బలవంతంగా రుద్దాలి అనే వృత్తే మాత్రం ఈ రకమైనటువంటి నిరసనలే ఈ రకమైనటువంటిదే ఉంటుంది. అందుకే వాళ్ళ లాంగ్వేజ్ మీరు ఇంట్రెస్ట్ గా నేర్పడం ఒక ఎత్తు, ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటే జీవితంలో మరింత ఉపయోగపడుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి అనే విధంగా కనుక నిరూపించగలిగితే అది ఈజీగా. ఎందుకు ఫ్రెంచ్ ఎందుకు ఎక్కువ నేర్చుకుంటారు, ఇంగ్లీష్ ఎందుకు ఎక్కువ నేర్చుకుంటారు, అదేవిధంగా మిగతా జర్మన్ కి సంబంధించింది ఎందుకు కంపల్సరీ. ఇప్పుడు జర్మన్ లో రాబోయే రోజులలో విపరీతమైనటువంటి ఉద్యోగాలకు డిమాండ్ రాబోతుంది. కానీ ఉన్నటువంటి జర్మన్ లాంగ్వేజ్ చాలా కీలకం. జర్మన్ లాంగ్వేజ్ రావాల్సినటువంటి అవసరం ఉంది. జర్మన్ లాంగ్వేజ్ ఏ మాత్రం ఉన్నా ఆ దేశానికి అధికంగా ఉపాధి అవకాశాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారపరమైనటువంటి కావచ్చు, ఇవన్నీ తీసుకునే విధంగా అట్లా కంట్రీ డెవలప్ అవుతుంటే భాష కూడా ఆ రకంగా ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రకమైనటువంటి ఓరియంటేషన్ ఉండాలి ప్రభుత్వాలకు. ఏదో సిబిఎస్ఈ ఉంది అని బలవంతంగా రుద్దుతాము, మాకు అధికారం ఉంది. పిల్లల మైండ్ సెట్ ఒకటి, పిల్లలకు భారం పడడం ఒకటి, మైండ్ మీద మానసికంగా ఇబ్బంది పడడం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వం మీద ఉంది.
రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి నర్రా విజయ్ గారు, శ్రీనివాస్ గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో భాషను ఒక విద్యా సాధనంగా చూడాలి కానీ ఒక రాజకీయ పరంగా ఒక ఆయుధంగా కూడా మార్చుకోకూడదు. అలాగే భవిష్యత్తు ఉద్యోగాలకు సంబంధించి ఇంగ్లీష్ అవసరం, స్థానిక భాష అవసరం. గ్లోబల్ వైజ్ గా కూడా గ్లోబల్ లాంగ్వేజెస్ నేర్చుకుంటే చాలా వరకు ఉపయోగపడుతుంది. బట్ ఏదైనా ఒక భాష అనేది ఎంపిక పరంగా ఉండాలి కానీ రుద్దే విధంగా కూడా ఉండకూడదు అంటూ కూడా విద్యావేత్తలు చెప్తున్న పరిస్థితి ఇది. ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.